వెల్కమ్ టు హాయ్ అండి. వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి పొద్దున్నే పూజ అని చెప్పే కదండి వేళంగిని మంది పొద్దున్నే పెడతారండి చర్చు. కింద తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ పెడతారండి. అదిగోండి ప్రేయర్కి వెళ్ళామండి. పొద్దుటే 6ంటికి పెడతారని 8ంటికల్లా పూజ అయిపోద్దండి. చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనం. అదిగోండి దివ్య ప్రసాదం తీసుకుంటాకి వెళ్తున్నామండి మేము అక్కడికి దగ్గరికి, ఫాదర్ గారి దగ్గరికి. పూజ మిస్ అవ్వలేదండి. ఉండా 3 రోజులు కూడా మేము పూజకి పొద్దుటే లేచి వెళ్ళిపోయామండి. అదిగోండి మా ఆయన గారు ముందు వెళ్తున్నారు. ముక్కుపొడి కలర్ షర్టు, ఇంకా నేనండి ముక్కుపొడి కలర్ చీర నేనండి. మా అబ్బాయి కూడా తీస్తున్నాడండి. అది మా అబ్బాయి కూడా పక్కన ఉన్నాడు. లైవ్ తీస్తున్నామండి. అదిగోండి సిస్టర్ గారు పక్కన, ఫాదర్ గారు పక్కన దివ్యప్రసాదం ఇస్తున్నారండి. తీసుకుంటున్నామండి. ఎన్నో ఊళ్ళ నుంచి వస్తారండి. అక్కడ చర్చి చాలా మహిమ గలండి. దివ్యప్రసాదం తీసుకుని ప్రేయర్ చేసుకుంటున్నామండి. మోకాళ్ళు వేసి మా ఆయన గారు నేను కూడా పక్కన, మా అబ్బాయి పక్కన ఉన్నారండి. మేము లైవ్ షార్ట్లు ఎవరికాళ్ళవే తీస్తామండి. చెరువు పక్కన తీసామండి. మా అబ్బాయి నేను కూడా. వెంకటేశ్వర కూడా తీసాడండి. డ్రైవర్ వెంకటేశ్వర ఉన్నాడు కదా, ఆయన కూడా తీసాడండి. ప్రేయర్ చేసుకుంటున్నామండి చర్చిలో. గొప్ప మహిమల తల్లి అండి. అక్కడ 8ంటికల్లా అయిపోద్దండి పూజ. 6ంటికాడ నుంచి 8 లోపల మన తెలుగు అయిపోద్దండి. హిందీ, తమిళనాడు, మలయాళం, ఇంగ్లీషు అవి కిందండి. మనది ఇది 3 పైన అండి. ఇది తెలుగు మనకి. గొప్ప మహిమ గల చర్చ్ అండి. అక్కడ మనం ఏదనుకున్నా ప్రతి ఒక్కటి కూడా మనకి అక్కడ నెరవేరుద్దండి. ఇదిగోండి మా ఆయన గారండి. ఈయన పక్కన, నేను ఈ పక్కన ఉన్నానండి. మా అబ్బాయి తీస్తున్నాడు. వెంకటేశ్వరరావును మా అబ్బాయి తీస్తున్నారండి. మేము 4 వెళ్ళాము. అదిగోండి చూడండి చాలా గొప్ప సత్యం అండి. అక్కడ మనం ఏదనుకున్న మనసులో జరుగుద్దండి. పూజ మటుకి మేము మానలేదండి. పొద్దుటే చీకటితో వెళ్ళిపోయి. అదిగోండి ఫాదర్ గారు అక్కడ ఉన్నారు. ఆయనేనండి మన తెలుగు వాళ్ళకి ప్రేయర్ చేసేది ఆయనండి. ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఊర్ల నుంచి వచ్చారండి. వాళ్ళు కూడా ట్రైన్లో కానీ, బస్సుకు కానీ, ఇంకా ఫ్లైట్లో కానీ, కార్లు, కొంతమంది కార్లు మీద కార్లు కానీ, సొంతం కార్లు ఉండేవాళ్ళు కార్లు, లేకపోతే కిరాయి కట్టించుకొని ఎవరో హీలినట్టుగా అలా వచ్చారండి ప్రతి ఒక్కరు కూడా. చాలా గొప్ప మహిమ గల సత్యం అండి. అక్కడ చాలా అద్భుతమైన చర్చ్ అండి. ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకున్న వాళ్ళు లాంగ్ వీడియో పెట్టాను చూడండి. లైవ్ కూడా తీసాం కానీ అందరికీ సాధ్యం కాదు కండి లైవ్. నాకు అనేకమైన పనుల్లో ఉంటారు, కుదరదు కాబట్టి మేము ఈ లాంగ్ వీడియో కూడా పెట్టామండి. వాటర్ ఒలివలో వాటర్ చల్లుతున్నారండి ఫాదర్ గారు. ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్ ఇస్తున్నారండి ఫాదర్ గారు. అదిగోండి జల్లుతున్నారు, జల్లుకుంటూ వెళ్ళారు. అందరూ ఆ పక్క ఈ పక్క లైన్లో నుంచి ఉన్నామండి. ప్రతి ఒక్కరు కూడా జల్లి వెళ్ళారండి, వెళ్ళిపోతున్నారండి. పూజ అయిపోయిందండి. ఎవరికాళ్ళకి బయటికి వెళ్ళిపోతున్నారండి. ఇక పొద్దుటే తర్వాత ఇప్పుడు అనేకమైనవన్నీ తిరిగి ఇక వంట చేసుకుంటారండి వెళ్ళి జనం అక్కడ. అదిగోండి ఫాదర్ గారితో బ్లెస్సింగ్ తీసుకుంటున్నామండి. ఫాదర్ గారు చాలా గొప్ప. అదిగోండి మా అబ్బాయి అండి. మళ్ళీ నేను పూజలో ఉన్నా కాబట్టి నేను తీస్తున్నాను. మళ్ళీ మా అబ్బాయి కూడా తీసుకుంటున్నారండి బ్లెస్సింగ్. చూసారా చాలా గొప్ప మహిమ గలండి. అక్కడ పూజ అయిపోయిందండి. బయటికి వెళ్ళిపోతున్నామండి. అవన్నీ తిరిగి మళ్ళీ వంట చేసుకోవాలండి. మా ఆయన గారు ఫాదర్ గారితో మాట్లాడుతూ వెళ్తున్నారండి బయట. మా అబ్బాయి నేను ఫోటోలు అవి లోపల దిగుదామని వెళ్తున్నామండి. ఫాదర్ గారు బయట మాట్లాడదాం అన్నారండి. ఈయన మాట్లాడుతున్నారు బయట. మా అబ్బాయి మేము కలిసి లోపల. అదిగోండి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను పీఠం దగ్గర. మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళ గురించి కూడా కొన్ని మెసేజ్లు పెట్టారండి. బిడ్డల గురించి, అప్పుల బాధలు, ఇంకా భాగ్యగారు వాళ్ళ అబ్బాయి గురించి, మానస వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబం గురించి, ఇంకా చాలామంది గురించి, సంజయ్ గారు వాళ్ళ గురించి, ఇంకా చాలామంది చెప్పారండి. వాళ్ళందరి గురించి కూడా ప్రేయర్ చేసుకుంటున్నామండి. అది మా ఆయన గారు కూడా చేసుకుంటున్నారండి. బిడ్డలు లేని వాళ్ళు కీర్తి గారి గురించి, అరుణ గారు గృహం కట్టుకోవాలని వాళ్ళ గురించి కూడా, పూజ వాళ్ళ గారు కూడా గృహం కట్టుకోవాలని వాళ్ళ గురించి కూడా చేశానండి. ఇంకా మానస వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ బాబు గురించి, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ గురించి కూడా చేసేయండి. మా అబ్బాయి కూడా చేస్తున్నాడండి. ప్రతి ఒక్కరి గురించి కూడా చేసామండి.
మానస మానస గారి కుటుంబం గురించి, నీరజ గారి కుటుంబం గురించి, కిరణ్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ కుటుంబం గురించి, ఇంకా చాలామంది గురించి కూడా, అరుణ టీచర్ గారి కుటుంబం గురించి, ఆంటీ గారు అదే ఆంటీ గారి గురించి కూడా, మరి అన్నయ్య వాళ్ళ అమ్మగారి గురించి, ఆమె గురించి కూడా, ప్రతి ఒక్కరి గురించి కూడా, మన ఊరు మన అంతోని నగరం కానీ మనం ఒక ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రేయర్ చేసామండి. ఇంకా తబితా వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మగారి గురించి, తబితా గురించి కూడా చేసుకున్నామండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పారండి. మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేసామండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. అదిగోండి మెయిన్ చర్చి బయట అండి, చాలా పెద్ద చర్చ్ అండి. కింద చర్చి దగ్గరికి కూడా వెళ్తున్నామండి, చాలా బాగుంటుందండి కింద చర్చి కూడా. మీరు ఇలాగే ఆదరిస్తే మంచి మంచి గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతామండి. మీ ఆదరణ వల్ల, మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చానండి. పిల్లి కీర్తి ఛానల్ పెట్టిందండి, ఆమె సపోర్ట్ చేయండి. ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో, సబ్స్క్రైబ్లు నాకు ఎలా వచ్చినాయో ఆమె కూడా అలాగే రావాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలండి. తలారి పవన్ కళ్యాణ్ ఆయన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. పూజ సురేష్ వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మీకు లింకు ఛానల్లో పెడతామండి కింద, మీరు ఇలాగ ఆదరించండి. ఇది కింద చర్చ్ అండి, ఆ చర్చ్ దగ్గర కూడా వెళ్తున్నాం చూడండి, చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క చర్చ్ కూడా ఒకదాని మించిన ఒక చర్చ్ ఉంటుందండి, చాలా గొప్ప మహిమ అండి. అక్కడ ఏదనుకున్నా ఆరోగ్యానికి నిజరూపం అండి. అక్కడ వేళంగిని చాలా గొప్ప మహిమ కలుగుతాయండి తండ్రి అండి. మనం ఏదనుకున్నా కూడా జరుగుద్దండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించుకోండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వెళ్ళండి. లింక్ పెడతాను చూడండి, పెద్ద వీడియోల కింద లింకులు పెడతాను చూడండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి పీఠం దగ్గర కూడా మన ప్రతి ఒక్కరి గురించి కూడా మేము ప్రేయర్ చేసుకుంటున్నామండి. ఇలాగే మీరు ఆదరిస్తే ఇంకా గొప్ప పుణ్యక్షేత్రాలు వెళ్దాం అనుకుంటున్నామండి. ఇంకా చాలా దూరం పాండిచ్చేరి వెళ్దాం అనుకున్నామండి, వెళ్ళలేకపోయామండి. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు పాండిచ్చేరి వెళ్తామండి. నిడదోలు కాదు, నెల్లూరు దగ్గర కూడా చర్చ్ ఉందంటే అది వెళ్ళైపోయింది. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వెళ్తామండి. అక్కడ ఆ ఊరు కూడా, కేరళ కూడా వెళ్తామండి. ఇది పోయిన నెలలే కదండి వెళ్ళింది. మళ్ళీ వెళ్తామండి. ఇప్పుడు ఈ పండగలు అయ్యాక అటు కూడా వెళ్తామండి. కేరళ కూడా చూడండి, పీఠం దగ్గర చాలా బాగుందండి. ఒకదాని మించిన చర్చి, చర్చి ఉందండి, చాలా గొప్ప మహిమ అండి. మనం ప్రతి ఒక్కటి ఏదనుకున్నా జరుగుద్దండి. కొంచెం తల్లో ప్రాబ్లం అన్నారు కదా, అమ్మ ఇంటి దగ్గరే ఉన్నాను నేను. వెళ్తానండి. ఉప్పుకొచ్చి 2 నెలలు అయింది, ఇక్కడే ఉన్నాము. మీరు ఇలాగా సపోర్ట్ చేయండి. నేను కూడా తలలో ఈ ప్రాబ్లం అన్నారండి, ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకున్నానండి. బాగా తలలో నరాలు చిన్నగాని అంటండి. కూర్చోడుతున్నానండి. మందులు అమ్మోళ్ళు తీసుకొచ్చారు, తమ్ముడోళ్ళు మొన్న అమ్మ తీసుకొచ్చిందండి పోయిన నెలలో. ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ నుంచి మేము వేళంగిని వెళ్ళామండి. కొంచెం పర్లేదండి. డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలండి, రేపు వెళ్తానండి. మళ్ళీ టెస్టులు చేయించుకోవాలండి, తలలో ఎలా ఉందో ఏంటో. మళ్ళీ స్కానింగ్ చూసారా చర్చి ఎంత బాగుందో, చాలా పెద్ద చర్చి అండి అదంతా కూడా. చూసారా, ఏ చివరి నుంచి ఆ చివరికి ఉంటుందండి. కింద మలయాళం, తమిళం, ఇంగ్లీష్, హిందీ జరుగుద్దండి పూజ. పైన మటుకు మన తెలుగు జరుగుద్దండి. మొత్తం తిరిగామండి. అదంతా కూడా మేము పొద్దుటే వచ్చేసామండి పూజకి. పూజ అయ్యా అప్పుడు మేము తర్వాత వెళ్తామండి. మేము కాడికి చర్చికి చాలా దూరం అండి, బాగా దూరం ఉంటుందండి. అదిగోండి మళ్ళీ వెళ్తున్నామండి. అదిగోండి ఇక్కడ కూడా మరీ తల్లి ఉన్నారండి. అక్కడ కవ్వొత్తులు వెలిగించారండి, మేము కూడా వెలిగించామండి. ఏ మొక్కైనా మనం మొక్కుకొని వెలిగియాలండి. అక్కడ మనకు అనుకున్నది, మన మనసులో ఏది ఉందో అని అనుకుని వెలిగియాలండి. అదిగో నేను కూడా వెలిగిస్తున్నానండి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పెద్ద వీడియో, లాంగ్ వీడియో పెట్టేసి చూడండి. షార్ట్లు కూడా పెట్టామండి, లాంగ్ వీడియో, ఫుల్ వీడియో పెట్టామండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతామండి. అదిగోండి ఇది ఒక చర్చ్ అండి కింద. అదిగోండి ఒక్కో పీఠం దగ్గర ఒక్కొక్కలాగా ఉందండి, చాలా బాగుంటుందండి. ఒక చర్చిని మించి ఒక చర్చే 4 అంతస్తులు ఉంటుందండి. కింద పైన అయితే మన తెలుగు అండి, కింద ఇంగ్లీషు, తమిళం, మలయాళం అన్నీ ఉంటాయండి పూజలు. ఎవరు వెళ్ళి కాడికి వాళ్ళు వెళ్తారండి. మేము తెలుగు కదండి, మేము పైకి వెళ్తాము.
పొద్దున్న 6ంటికి అయిపోద్దండి పూజ. ఇంగ్లీష్ హిందీ అయితే తర్వాత జరుగుద్దండి. సాయంత్రం పూజ కూడా జపమాల నెల కదండి, చాలా బాగా జరిగిందండి. మేము జపమాల నెలలో వెళ్ళామండి, చాలా గొప్పగా జరిగిందండి. గొప్ప పుణ్యక్షేత్రం అండి ఇది. చూసారా ఎంత ఎత్తు ఉందో, అసలు ఇలా పైకి చూడలేము, అంత పైకి ఉంటుందండి చర్చ్. చాలా మహిమ గల సత్యం అండి అక్కడ. మేము ప్రతి ఒక్క సంవత్సరం వెళ్తామండి. ఈ సంవత్సరం కూడా వెళ్ళామండి మేము. జపమాల టయానికి వెళ్ళామండి. అదిగోండి చర్చి లోపల నుంచి బయటకు వస్తున్నానండి. కింద చర్చ్ అండి, పైన మంద తెలుగు జరిగిందండి, ఇది కింద అండి. ఆ లోపల తిరగటమే చాలా టైం పడద్దండి, అంత పెద్ద చర్చ్ అండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. నా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. నా తలలో ప్రాబ్లము, మీ సపోర్టు ఉంటే నేను ఎంత దూరమని వెళ్తానండి. మీరు కూడా నా గురించి కొంచెం ప్రేయర్ చేయండి. తలలో ప్రాబ్లం అన్నారు కదా, కొంచెం బాగుంటలేదు, అసలు ఏం పని చేయకూడదు అన్నారు. తల తిప్పటం కానీ ఇలా ఎత్తటం కానీ వంచడం కానీ చేయొద్దు అన్నారండి. ఇంకా మళ్ళీ రేపు వెళ్ళాలండి. నా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే ఆదరించండి. చూసారా గుడి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద గుడి అండి, మహిమగల తల్లి అండి. ఇలాగే ఆదరించి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు వెళ్దాం అనుకుంటున్నామండి. అదిగోండి చూడండి, మీకు మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి, చాలా పెద్ద చర్చ్ అండి. అదిగోండి అసలు ఆ చివరి నుంచి వస్తే ఇంకా అటు ఉంటుందండి, ఈ చివరి నుంచి ఇటండి పైకి ఉంటుందండి, చాలా పైకి ఉందండి. మీకు సగం కనపడుతుంది, ఇందా ఫస్ట్లో కనపడిందండి, పైకి వెళ్ళదు ఇప్పుడు తీస్తున్నారు చూడండి, చాలా పైకి ఉంటుందండి. ఆ లోపలే మనం తిరుగుతాం. ఎన్నో గంటలు పడ్డండి, మాకు పూజ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. మేము అదంతా తిరిగి అవన్నీ తీసుకున్నామండి. షార్ట్లు కానీ లాంగ్ వీడియో కానీ లైవ్ కూడా పెట్టామండి. లైవ్ వెంకటేశ్వరరావు తీసుకున్నాడు, మా అబ్బాయి షార్ట్లు లాంగ్ వీడియో మా అబ్బాయి తీస్తున్నాడండి. నేను చెప్తున్నానండి ప్రతి దాని గురించి కూడా, ఇలాగా ఎలాగుందో అక్కడ ఏంటి పోని అవన్నీ చెప్తున్నానండి. మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళోళ్ళు అనుకున్న లాంగ్ వీడియోస్ చూడండి, పాత వీడియోలు కూడా ఉండే చూడండి. ప్రతి చర్చిల గురించి పెట్టామండి. మెదక్ చర్చ్ కానీ, హైదరాబాద్లో చర్చిలు కానీ, హైదరాబాదు మెదక్ చర్చిలు, కరుణాపురం చర్చ్ ఇంకా చాలా బాగుందండి. మీరు చూడండి, వేరే కంట్రీలో ఉన్నట్టుందండి కరుణాపురం చర్చ్. మీరు ఇలాగే ఆదరిస్తే ఇంకా గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతామండి. పాత చర్చ్ కొత్త చర్చ్ కూడా మొత్తం తీసామండి. ఇంకా చాలా విజయవాడ చర్చ్ కానీ, నిర్మలగిరి కానీ, ఏగేశ్వరం చర్చ్ కానీ, అల్లిపల్లి కానీ, ఏలూరు చర్చిలు కానీ మీరు పాత వీడియోలు చూడండి, వాటిల్లో ఉంటాయండి ప్రతి కూడా. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇంకా కొన్ని వంటలు కూడా పెడుతున్నానండి. కొన్ని వంటలు కూడా మీరు పెట్టండి అన్నారు, ఫస్ట్లో పెట్టారు కదా, పెట్టండి అన్నారు. టైం ఉన్నప్పుడు వంటలు అవి కూడా పెడుతున్నానండి. ఇప్పుడు మొత్తం వేళంగిని వెళ్ళిన చర్చిల గురించి పెడతానండి. తర్వాత వంటలు అవి కొంచెం నాకు ఆరోగ్యం కొంచెం పర్లాగా బాగున్నప్పుడు ఆ వంటలు కూడా పెడతానండి. ఇప్పుడు ఏం పని చేసే పరిస్థితి కాదండి. చర్చిలు మొత్తం చూడండి, మీరు ఆదరించండి, సపోర్ట్ చేయండి. మీ ఫుల్ సపోర్ట్ ఉండాలండి. మీ సపోర్ట్ ఉంటే ఛానల్ ముందుకు వెళ్ళొద్దండి, లేదా ఆగిపోతుందండి. మీరు పాత లాంగి కూడా షార్ట్లు కూడా ఫుల్ చూడాలి. మీరు చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. అదిగోండి చూసారు ఎంత ఎత్తుందో చర్చ్. బయటకు వచ్చామండి, బయట నుంచి తీసామండి, మెయిన్ గేట్ దగ్గర అండి. చాలా పొడుగుంటుందండి, ఈ మూల నుంచి తిరగటమే 2-3 గంటలు పడుతుందండి లోపల చర్చ్. అంత పెద్ద చర్చ్ అండి. మేము పూజ అయిన కాడ నుంచి అది అంత తిరుక్కుంటా తీస్తున్నామండి. లాంగ్ కానీ షార్ట్లు కానీ అవన్నీ తీస్తున్నామండి. ఇది మెయిన్. ఇటు బయటకు వచ్చేసామండి. ఇటు లోపలే 3 గంటలు 4 గంటలు పడుతుందండి, అంత పెద్ద చర్చ్ అండి. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళండి. మీకు మాకు లాంగ్ వీడియోలో మీకు పెడతామండి అడ్రస్ కానీ మొత్తం కూడా, ఎలా వెళ్ళాలి ఏంటి తెలియని వాళ్ళకి పెడతామండి. కొంతమంది తెలిసిన వాళ్ళు వెళ్తారు, తెలియని వాళ్ళు మీరు అడ్రస్ మొత్తం పెడతామండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి. ఇంకా మీకు గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు పెడదాం అనుకుంటున్నామండి. ఇంకా మీకు చాలా ఇంకా పుణ్యక్షేత్రాలు వెళ్తామండి. ఇదండి ఇదంతా బయట అండి, షాపులు అన్ని షాపులు ఉంటాయండి ఇక్కడ. మనకు ప్రసాదం కానీ, జపమాలు కానీ, మనకు దేవుడి మరి తల్లి కానీ, జీసస్ కానీ అన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ ఆ షాపుల్లో ఉంటాయండి. ఏం కావాలో అన్నీ కూడా చూసుకోవాలండి, అవి తీసుకోవాలి. మనం కావాల్సిన షాపులన్నీ అయ్యానండి. అవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు, అక్కడి నుంచి వస్తాయండి. అదిగోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఉన్నంతలో సహాయం చేస్తున్నామండి. ఉంటారు కదా అక్కడ మార్చుకుని వాళ్ళకి ఇచ్చేవి వాళ్ళకి ఇస్తున్నామండి కొన్ని మనకు ఉన్నంతలోనే. అదిగోండి టిఫిన్ కట్టిస్తున్నామండి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో. ఆయన ఒకళ్ళ ముందు చెప్పుకుంటాం గొప్ప ఇది కదండి. ఆయన రోజుకి ఎవరికొక వాళ్ళకి భోజనం పెడతారండి మా ఆయన గారు.
మా ఊర్లో అయితే ఇటైతే అదిగోండి వెంకటేశ్వరరావు టీ తాగుతున్నాడు. చర్చికి వెళ్ళి వచ్చామండి. ఇక్కడ మాకున్నంతలో టిఫిన్ పెడదామని ఒక 30 మందికి టిఫిన్ కట్టిస్తున్నాడండి మా ఆయన గారు. ఇక్కడే కాకపోయినా ఇటు మా ఊరికేసైనా కొంతమందికి భోజనాలు అవి ఆయన పెడతారు. అప్పుడప్పుడు వృధాప్షణిలో కూడా మేము భోజనాలు పెడతామండి. అదిగోండి క్యాప్ వెనమాల వేసుకున్నాడు ఆయనేనండి. వృధాప్షణిలో అప్పుడప్పుడు పెడతా ఉంటామండి భోజనాలు కూడా. ఇక్కడ ఏలూరులో అక్కడ ఉంది కదండి ముసలోళ్ళది, అక్కడ అక్కడ పెడతామండి. సంవత్సరంలో 2 సార్లు అలా పెడతాడండి. ఇంకా రోడ్ సైడ్ అటు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా భోజనం 4-5 భోజనాలు అలా కట్టించి అందరికీ ఆయన పెడతాడండి. ఏలూరులో కూడా ఆయన అక్కడ కొంతమందికి ఒక 30 మందికి అదిగోండి చపాతీ బాగా చేస్తున్నారండి. వాళ్ళకి ఇడ్లీను గారి కట్టిస్తున్నామండి. వాళ్ళకి టిఫిన్ ఒక 30 పొట్లాలు కట్టిస్తున్నామండి. చాలా బాగుంటుందండి టిఫిన్ కూడా. వీళ్ళు తిన్నారు ఇక్కడ, బాగుంటుందని. అదిగోండి అక్కడ గారండి. ఆయన ఏమో చపాతీ చేస్తున్నాడు, ఈయనేమో గారండి. ఆయన అండి వండింది గారెలు ఆయన. అదిగోండి వెళ్తున్నామండి, కట్టించాము, పొట్లాలు కట్టుతున్నాము. అది అండి ఆయనకి పొగడతాం ఇష్టం ఉండదు. ఆయన జనానికి పెడతాం వరకే తెలుసు. వాళ్ళకి ఇలా ఈ మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పడం అది ఆయనకు ఇష్టం ఉండదు. అది మొహమాడి తిప్పుకుంటున్నాడు ఆయన. కట్టిస్తున్నామండి అక్కడ 30 మందికి. ఒక 30 మందికి మట్టుకు పెడుతున్నామండి. అక్కడ మళ్ళీ 30 మందికి సాలక ఇంకా అక్కడికి వెళ్ళాక ఇక్కడ 30 మందికి కట్టించామండి. అక్కడ పెట్టే కాడికి వెళ్ళేపాటికి ఇంకా ఒక 20 మంది ఉన్నారండి. 50 మందికి పెట్టామండి టిఫిను. మేము 30 మంది, మా అబ్బాయిని లెక్కేశ్వర బాబు అక్కడ ఎంతమంది ఉన్నారు వరుసగా అంటే 30 మంది అన్నాడు. ఆ 30 మందికి పెట్టగా ఇంకా ఉన్నారండి ఒక 20 మంది. మళ్ళీ అక్కడే ఇక్కడ కాకుండా మళ్ళీ మాకు దగ్గరలో అక్కడ ఉంటే టిఫిన్ అక్కడ తీసుకుని మళ్ళీ ఒక 20 మంది కట్టాము. మొత్తం ఒక 50 మందికి టిఫిన్ పెట్టామండి అక్కడ వేళంగినిలో. మనకు ఉన్నంతలోనేనండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. అయిగోండి ఇస్తున్నాం చూడండి, ప్రతి ఒక్కరికి టిఫిను ఇచ్చుకుంటూ వెళ్తున్నామండి. అక్కడ కాపని మన అమ్మట ఏలూరులో కూడా ఈయన భోజనం ప్రతి ఒక్కరికి కూడా పెడతారండి. అదిగోండి ఒక్కొక్కరికి ఇస్తున్నామండి. మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో, అది ఇచ్చిన దాంట్లో మనకున్న దాంట్లో కొంచెం పెడుతున్నామండి. వాళ్ళకి వర్షనే ఉంటారు చూడండి. అదిగోండి ఇచ్చుకుంటూ వెళ్తున్నామండి. అదిగోండి ఆయన వెంకటేశ్వరరావు పట్టుకున్నాడండి తమ్ముడు డ్రైవరు ఆయన. మా అబ్బాయి ఏమో తీస్తున్నాడు, లాంగ్ తీస్తున్నాడు. వెంకటేశ్వరరావు ఏమో షార్ట్ తీస్తున్నాడండి. అయ్యగండి ఇస్తున్నాం చూడండి ప్రతి ఒక్కరు కూడా. మనకు ఉన్నంతలోనే దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో వాళ్ళకి అక్కడ వేళంగిలిలో ఒక 50 మందికి ఇచ్చామండి టిఫిన్లు. గారు ఇడ్లీ కట్టించి ఇచ్చామండి. లెక్క ఏమంటే వీళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా జనం ఉన్నారండి. మళ్ళీ ఇంకొక 20 మంది కట్టించి మొత్తం ఒక 50 మందికి ఇచ్చామండి టిఫిన్లు. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. మంచి పుణ్యక్షేత్రాలు పెడతామండి. ఇంకా గొప్ప లాంగ్ వీడియోలు చూడండి, షార్ట్లు కూడా చూడండి. మీరు ఎలా ఆదరిస్తున్నారు అలాగే ఆదరించండి. ఇంకా పిల్లి కీర్తి కూడా ఛానల్ సపోర్ట్ చేయండి. తలారి పవన్ కళ్యాణ్ కూడా ఛానల్ సపోర్ట్ చేయండి. పూజ సురేష్ వాళ్ళ ఛానల్ కూడా ఎదుగుండి. టిఫిన్ చాలలేదు, 30 పొట్లాలు కట్టించాము. వీళ్ళు తెలియలేదు ఎత్తంటే ఇంకా లోపల నుంచి ఒక్కొక్కరు వచ్చారండి. మళ్ళీ ఒక 20 పొట్లాలు, ఏమి దగ్గర ఒక 10, ఏమి దగ్గర ఒక 12, ఈ పక్కన దగ్గర ఒక 10 కట్టించామండి. మళ్ళీ 52 పొట్లాలండి. అయిగోండి ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది ఏమో ప్లేట్లో పెట్టిమన్నారు. అదిగో ఇక్కడ కూడా కట్టించి ఇస్తున్నామండి వాళ్ళకి. అక్కడ ఎంతోమంది ఉంటారండి. మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేస్తే ఇంకా గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతామండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అయిగోండి ప్రతి ఒక్కరు కూడా. అక్కడ సాలిపోతే మళ్ళీ ఇక్కడ కట్టించామండి. అయిగోండి వీళ్ళకి పెట్టాక అప్పుడు మేము వంట తర్వాత చేసుకుందాం అనుకున్నామండి. అది అంటల్లా గుడి అంతా తిరిగి అవి అంతా లైవ్ తీసామండి, లాంగ్ తీసాము, షార్ట్లు తీసామండి. మేము వంట చేద్దామని వెళ్తే వాళ్ళకి టిఫిన్ పెడదాం రా అన్నారండి మా ఆయన గారు. ఇక టిఫిన్ అవి కట్టించామండి. వాళ్ళు టిఫిన్ అవి పెట్టాక అప్పుడు తర్వాత చేసుకున్నామండి మేము ప్రతి ఒక్కరు కూడా. అయిగోండి ఫస్ట్ అయిపోయినాయండి. మళ్ళీ కట్టించి మళ్ళీ ఇక్కడ వాళ్ళకి పెట్టామండి. ఇక చాలామంది ఉంటారండి అక్కడ, ఫుల్లుగా ఉంటారండి అక్కడ. చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. చిన్నపిల్లలు వేసుకుని ఉన్నారు. ఆ పిల్లని పట్టుకున్నాడండి ఈయన ఇచ్చి. చిన్నపిల్లలు కదా వాళ్ళకు కూడా. అయిగోండి అదిగోండి చాలా జనం ఉన్నారు అక్కడ, ఎంతోమంది ఉన్నారండి. మేము ఎంతమంది ఉన్నారో అక్కడ ఒక 52 ఉంటే 52కి ఇచ్చామండి. ఇంక ఎటు ఉన్నారో చూసాం కానీ ఇక్కడ మాకు కనపడలేదు. అక్కడ వరకు ఒక 50 మందికి ఒక 52కి ఇచ్చేసి వచ్చేసామండి. మిగిలినవి ఇంక ఇటు ఉన్నారండి, ఇటు పక్కన కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నామండి. అయిగోండి మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ వచ్చారండి. ఇంకా
అయిగోండి అక్కడ పక్కనే వేస్తున్నారు టిఫిన్, మళ్ళీ ఇక్కడ తీసుకున్నామండి. అట్ట ఒక 50 నలుగురు ఉన్నారండి, వాళ్ళకి ఇచ్చేసామండి. అయిగోండి మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి. ఎంతోమంది ఉంటారండి అటు, మేమంతా ఎతికి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చామండి. లైన్గా ఉంటారు పక్కన. అడుగోండి అక్కడ ఒకళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చాము, లైన్గా ఉన్న వాళ్ళకి లైన్గా ఇస్తున్నామండి. అక్కడ ఒకళ్ళు ఉన్న వాళ్ళని కూడా చూసి మళ్ళీ తిరిగి ఆ ఎమటల్లో ఎక్కడ ఉన్నారో ఏంటో కనుక్కొని ఆ ఎమటల్లో ఇచ్చామండి. మాకు ఒక 50 నలుగురు కనపడ్డారండి, ఆ వాళ్ళ మట్టుకు ఇచ్చామండి. మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి. మంచి మంచి గొప్ప వీడియోలు మీకు పెడతామండి. ఇంకా దేవుడు ఇంకా మంచిగా ఆదరిస్తారని మమ్మల్ని నమ్ముతున్నామండి. మీరు ఆదరించండి, నమ్మకంతో ఇదామండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.